ఇండియా న్యూజిలాండ్ జట్లు 4వ టీ20 మ్యాచ్ కు సిద్ధమయ్యాయి. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి 3 టీ20లను ఇప్పటికే టీమిండియా గెలిచి సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక రేపు బుధవారం ఇరు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే చివరి 2 మ్యాచ్ల్లోని గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని సూర్యసేన లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు సిరీస్ కోల్పోయిన కివీస్ బోని కోసం పోరాడుతుంది. ఇందులో భాగంగా జట్టును పటిష్టం చేసుకునే పనిలో ఉంది. చివరి 2 టీ20ల కోసం ఇద్దరు స్టార్ ప్లేయర్లను జట్టులోకి చేర్చుకుంది. ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ తో పాటు స్టార్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ ను నిన్న మంగళవారం కివీస్ స్క్వాడ్ లో చేర్చారు. ఇటీవలే బిగ్ బాష్ లీగ్ ఆడుతూ బిజీగా ఉన్న వీరిద్దరూ ఇండియాతో జరగబోయే చివరి 2 టీ20లకి అందుబాటులో ఉండనున్నారు. ఇక ఫిన్ అలెన్ చివరి టీ20కి అందుబాటులో ఉంటాడు. ఫెర్గుసన్, జిమ్మీ నీషమ్ జట్టులో చేరడంతో క్రిస్టియన్ క్లార్క్, టిమ్ రాబిన్సన్స్ ను తమ జట్టు నుండి రిలీజ్ చేశారు. ఇక సిరీస్ ఓడిపోయిన ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కోసం ఇండియా పిచ్లపై పట్టు సాధించాలని న్యూజిలాండ్ భావిస్తుంది. ఈ క్రమంలోనే లాకీ ఫెర్గుసన్, జిమ్మీ నీషమ్ ఇద్దరు కూడా 4వ టీ20 తుది జట్టులో ఉండడం ఖాయంగా మారింది. వీరిద్దరు జట్టులో చేరడంతో న్యూజిలాండ్ పటిష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ సిరీస్ లో కివీస్ బ్యాటింగ్ లో రాణిస్తున్న బౌలింగ్ లో పూర్తిగా చేతులెత్తేస్తుంది. డఫీ మినహాయిస్తే మిగిలిన వారు ఘోరంగా విఫలమవుతున్నారు. గత ఏడాది టెస్టుల్లో ఈ నెల వన్డేలోనూ టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ షార్ట్ ఫార్మాట్ లో మాత్రం తేలిపోతుంది. వరుసగా 3 ఓటములతో 0-3తో వెనకబడిపోయిన కివీస్ ఇప్పటికే సిరీస్ కోల్పోయింది. అయితే చివరి 2 టీ20లో టీమిండియాపై గెలిచి ఆత్మవిశ్వాసంతో టీ20 వరల్డ్ కప్ లోకి అడుగు పెట్టాలని చూస్తుంది న్యూజిలాండ్.